టెంపుల్కి షేర్ ఆటోస్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఫ్రీ దర్శనం ఏ గేట్ గుండా వెళ్ళాలి, శనిశంగనాపూర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా వెళ్ళాలి, టెంపుల్కి ఫ్రీ బస్సెస్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఇలా చాలా విషయాలు తెలుసుకుందాం రండి. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, మేమైతే రీసెంట్గా షిరిడి వెళ్ళాము. మాది 2 days ట్రిప్ అన్నమాట. సో మేము అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి విషయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతిదీ డీటెయిల్గా అర్థమైపోతుంది. మేమైతే హైదరాబాద్ నుండి షిరిడికి బస్సులో స్టార్ట్ అయ్యాము. బస్ అయితే 12 hours జర్నీ అన్నమాట. మాకు ట్రైన్ టికెట్స్ అవైలబుల్గా లేకుండే. మాకు పర్ పర్సన్ 1050 ఛార్జ్ అయింది. మీరు కనుక ట్రైన్లో వెళ్తే చాలా తక్కువలో అయిపోతుంది. అండ్ మనకి 14 to 15 hours జర్నీ టైం ఉంటుంది. మేము బస్ దిగగానే రూమ్కి వెళ్ళామన్నమాట. మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాము భక్త నివాస్లో. మాకు అక్కడ బస్ దిగిన దగ్గర నుండి రూమ్ వరకు అయితే 50 rupees ఛార్జ్ చేశారు. మనకి సాయి ఆశ్రమమ్స్ 3 ఉంటాయన్నమాట. మీరు కావాలంటే డీటెయిల్స్ sai.org.in చెక్ చేసుకోవచ్చు. రూమ్ అవైలబిలిటీని బట్టి మీరు రూమ్ బుక్ చేసుకోండి. ఆఫ్లైన్లో రూమ్ దొరకడం చాలా కష్టం. సో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూమ్ బుకింగ్ ప్రింట్అవుట్ ప్లస్ ఆధార్ కార్డ్ జిరాక్స్ మాత్రం పక్కా. సో ప్రింట్అవుట్ అయితే మీరు ఇక్కడ నుండే తీసుకెళ్ళండి, అక్కడ దొరకడం చాలా కష్టం. ఇది రిసెప్షన్ లెఫ్ట్ సైడ్ అంతా. ఆన్లైన్ బుకింగ్ వాళ్ళంతా ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడికి వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. మాకైతే G బ్లాక్లో రూమ్ ఇచ్చారు. సో చూడండి ఎంత పెద్దగా ఉందో ఆశ్రమం. ఇదైతే రూమ్ అన్నమాట. 3 beds వచ్చాయి. అండ్ మనకి లగేజ్ పెట్టుకోవడానికి కూడా లెఫ్ట్ సైడ్లో సెల్ఫ్లు ఇచ్చారు. అండ్ వాష్రూమ్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. బిల్డింగ్ పాతదైనా కానీ వీళ్ళ మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉంది. రూమ్ ఛార్జెస్ విషయానికి వస్తే 1 dayకి ఏసీ అయితే 600, నాన్ ఏసీ అయితే 250 ఛార్జ్ చేస్తారు. ప్రతి ఫ్లోర్కి డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఉంది. అండ్ లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ప్రతి ఆశ్రమం దగ్గర రిసెప్షన్ నుండి ముందుకెళ్తే మనకి ఫ్రీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఎవ్రీ 30 minutesకి ఒకసారి బస్ వచ్చి పిక్ చేసుకొని వెళ్తుందన్నమాట. మళ్ళీ మనం బస్ కనుక మిస్ అయితే మళ్ళీ 30 minutes వెయిట్ చేయాలి. సో మాకు మిస్ అయితే మేము నార్మల్ ఆటోకి వచ్చాము. మాకు 50 rupees ఛార్జ్ చేశారు. అండ్ దర్శనం విషయానికి వస్తే గేట్ నెంబర్ 7 and 8లో ఫ్రీ దర్శనం, గేట్ నెంబర్ 6లో పెయిడ్ దర్శనం ఉంటుంది. పెయిడ్ దర్శనం విషయానికి వస్తే పర్ పర్సన్ 200 rupees ఛార్జ్ చేస్తారు. మనం మన మొబైల్స్ అండ్ షూస్ ఇక్కడే డిపాజిట్ చేసి వెళ్ళాలి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, మొబైల్కి అయితే 5 rupees ఛార్జ్ చేస్తారు. సో మాకైతే దర్శనం చాలా బాగా అయింది. సో మేము దర్శనం చేసుకున్నాక తిరిగి ఆశ్రమంకి వెళ్ళి ఇక్కడే ఫుడ్ తిన్నాము. మనకి ఇక్కడే మార్నింగ్ 11 నుండి నైట్ 9 వరకు ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది, ఫ్రీ ఫుడ్. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అక్కడ. లేదు అంటే మీరు ప్రసాదాలకి కూడా వెళ్ళి తినొచ్చు. మేమైతే ఫ్రెష్ అయ్యి శనిశంగనాపూర్కి స్టార్ట్ అయ్యాము. ఆశ్రమం నుండి బయటికి రాగానే అక్కడ చాలా వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. పర్ పర్సన్ 200 rupees ఛార్జ్ చేస్తారు. ఆ వెహికల్ వాళ్ళు ఒక ప్లేస్లో ఆపేసి అక్కడే అన్ని పూజ సామాగ్రి తీసుకోమంటారు. అక్కడైతే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. మీరు గుడి దగ్గరికి వచ్చి తీసుకుంటే తక్కువలో అయిపోతుంది. ఇక్కడైతే ఫ్రీ దర్శనమే, పెయిడ్ అని అలా ఏమీ లేదు. టెంపుల్ అయితే మొత్తం రినోవేషన్లో ఉంది. చాలా ఎక్స్టెండ్ చేశారు టెంపుల్ని. అండ్ ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. మీరు గనక ఏమైనా పూజ సామాగ్రి తీసుకొస్తే అవన్నీ అక్కడ స్టార్టింగ్ బయటనే అన్నీ వేసేయాలి. ఆయిల్ మాత్రం ఇక్కడ వీళ్ళు వేస్తున్నారు కదా, ఇక్కడ వేయాలి. అప్పట్లో లాగా డైరెక్ట్గా దేవుడి పైన పోయడానికైతే ఇప్పుడు ఛాన్స్ లేదు. శనిశంగనాపూర్ నుండి షిరిడికి రిటర్న్ వస్తుంటే మమ్మల్ని ఒక ప్లేస్లో ఆపారు, శివాలయం దగ్గర. ఈ శివాలయం అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. మనమైతే ఇక్కడ దేవుణ్ణి మంచిగా టచ్ చేసి మొక్కొచ్చు అన్నమాట. మీరు కనుక వచ్చినప్పుడు మీ వెహికల్ అతనికి చెప్పి ఈ శివాలయం దగ్గర మా Day 1 ట్రిప్ అయితే అయిపోయింది. ఇది Day 2 అన్నమాట. మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు, హారతి కోసం వెయిట్ చేస్తుండే. హారతి విషయం ఏమైందో చెప్తాను. మనకు ప్రతి ఆశ్రమంలో సాయి ట్రస్ట్ వాళ్ళ క్యాంటీన్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ అన్ని లో ప్రైజెస్కి దొరుకుతాయి అన్నమాట. లైక్ టీ ఏమో 2 rupees, కాఫీ ఏమో 3 rupees, వాటర్ బాటిల్ 10 rupeesకే ఉంటుంది. అండ్ మనకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది 5 rupeesకి. మనకి ఇక్కడ 3 పూరి అండ్ వడ ఇస్తారు. సో అదైతే ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. ఇక్కడ బయట తినడం కంటే అక్కడే తినడం బెస్ట్ అంటాను నేనైతే. సో మేమైతే మార్నింగ్ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి దర్శనంకి స్టార్ట్ అయ్యాము. మాదైతే సక్సెస్ఫుల్గా 2nd day కూడా బస్ మిస్ అయింది.
కరెక్ట్‌గా మా దగ్గరే ఆపేశారు. బస్ అప్పటికే ఫుల్ అయిపోయింది. సో, మళ్ళీ 30 మినిట్స్ వెయిట్ చేయాలా అని చెప్పేసి మేమైతే నార్మల్‌గా షేర్ ఆటోకొచ్చాము. షేర్ ఆటోకైతే పర్ పర్సన్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు గనక తక్కువ మెంబర్స్ వస్తే షేర్ ఆటో ప్రిఫర్ చేయండి. లేదు గనక ఫ్యామిలీతో వస్తే నార్మల్‌గా మొత్తం ఆటోకి కలిపి 50 రూపీస్ ఛార్జ్ చేస్తాడు కాబట్టి ఈజీగా అయిపోతుంది. మేమైతే ఫస్ట్ ముఖదర్శనం కోసం స్టార్ట్ అయ్యాము. మనకి టెంపుల్ బయటైతే ఇలా విశ్రాంతి రూమ్ ఉంటుంది. ఇక్కడ కాసేపు టీ తాగి అండ్ కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ముఖదర్శనం కోసం వెళ్ళాము. మీరు గనక ప్రసాదం గనక తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్టాల్ నెంబర్ అటు కనిపిస్తుంది కదా 144 అక్కడ తీసుకోండి. అక్కడ తక్కువ కాస్ట్లో ఇస్తున్నారు. బయట తీసుకుంటే ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. ముఖదర్శనం కోసం అయితే గేట్ నెంబర్ 10కి వెళ్ళాలి. ఇది ఫ్రీ ఎంట్రీయే ఉంటుంది. మనకి దేవుడు డైరెక్ట్గా కనిపిస్తాడనమాట. సో ఎంతసేపు అంటే అంతసేపు కూర్చోవచ్చు. మేమైతే 15 మినిట్స్ అలా కూర్చున్నాం. చాలా ప్రశాంతంగా ఉండే మార్నింగ్ అండ్ మనకి ఆ గేట్ నెంబర్ 10 పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ నుండి కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో చావడి ఉంటుంది. అండ్ దీనికి రైట్ సైడ్లోనే మనకి ద్వారకామయి ఉంటుంది. సో సాయిబాబా ఎక్కువ టైం ఈ ద్వారకామయిలోనే టైం స్పెండ్ చేస్తుండే అంట. ఇక ఇక్కడ నుండి అన్ని షాప్స్ ఉంటాయి. మేము తిరిగి గేట్ నెంబర్ 6కి వెళ్ళాము. సో హారతి కోసం టికెట్ ఏమైనా దొరుకుతుందా అని. సో మేము టికెట్ కోసం వచ్చాం కానీ ఇక్కడ హారతికి ఓన్లీ ఆన్లైన్ టికెట్సే అలో చేస్తారంట. హారతి కోసం ఆన్లైన్ టికెట్ అయితే చాలా ప్రియర్గా బుక్ చేసుకోవాలి. దొరకడం చాలా కష్టం. మీకు దర్శనంకి కనుక టికెట్స్ ఆన్లైన్లో దొరకకపోతే ఆఫ్లైన్లో కూడా ఇస్తారు. సో ఇది అన్నమాట మా ట్రిప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.